నమస్కారం. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. 2026 సింహరాశికి అదిరిపోతుంది. బ్లాక్ బస్టర్, మీ బొమ్మ బ్లాక్ బస్టర్. శుభారంభం, ప్రారంభం. మనకు తెలుసు 2026లో సింహరాశికి సక్సెస్ విల్ ప్రివేల్. సక్సెస్ మీ చేతిలో ఉంటుంది. మీరేదనుకుంటే అది జరుగుతుంది. మీకు నేను 90% మార్క్స్ ఇవ్వబోతున్నాను. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఈ సంవత్సరం తప్పుదారిలో వెళ్ళకూడదు, అధర్మ మార్గాన్ని పట్టుకోకూడదు. మీరు ధర్మ మార్గాన్ని పట్టుకొని సరైన దారిలో ఉంటే మీకు సక్సెస్ గ్యారెంటీ. మీరు రాంగ్ రూట్ లో వెళ్ళి సక్సెస్ ని కాల్తో తన్నొద్దు. ఇప్పుడు మనం సెలబ్రిటీ గురించి మాట్లాడదాం. మహేష్ బాబు సింహరాశి, ఎన్టీఆర్ సింహరాశి. 2026 సింహరాశి వీళ్ళిద్దరికి బాగుండబోతుంది. బాబుకి వారణాసి, ఎన్టీఆర్ కి డ్రాగన్. మంచి సంవత్సరం, మంచి రిజల్ట్స్ రాబోతున్నాయి. ఆల్రెడీ మనం చూస్తున్నాము. వాళ్ళిద్దరికి విపరీతమైన పేరు, ప్రఖ్యాతి వచ్చి ఉన్నది. ఇప్పుడు ఆ ప్రఖ్యాతి కాస్త గ్లోబ్ లెవెల్లో వెళ్తుంది. తర్వాత సింహరాశిలో ఉండే ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో బిడ్డలకు నేను చెప్దాం అనుకుంటున్నాను. మీరు చేస్తున్న పని ఏదైతే ఉంది దానికి కొంచెం వాల్యూ ఎడిషన్ చేయాలి. 10,000 సంపాదించే వాళ్ళు 20,000 సంపాదిస్తాడు, 20,000 సంపాదించేవాడు 50,000 సంపాదిస్తాడు, 1,00,000 సంపాదించేవాడు 2,00,000 సంపాదిస్తాడు. అంటే సింహరాశికి డబల్ బొనాన్సా, అన్ని డబల్ డబల్ డబల్. సింపుల్ గా చెప్పాలంటే సింహరాశికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఆరోగ్య విషయం గురించి మాట్లాడదాం. సింహం లాగా గర్జిస్తారు. సింహం లాగా మీ ఆరోగ్యం పరాకాష్ట చాలా బాగుండబోతుంది. నో నీడ్ టు వరీ. సింహరాశికి సీతాదేవి లాంటి భార్య రాబోతుంది. సింహరాశిలో ఉండే లేడీస్ ఖచ్చితంగా సీతారామ కళ్యాణం జరిపించాలి మంచి మొగుడు కోసం. సో ఎనీవన్ హూ ఈజ్ ఇన్ లియో, మీకు వైవాహిక జీవితం చాలా బాగుండబోతుంది. ఆరోగ్యం చాలా బాగుండబోతుంది. 90% మార్కులు ఇవ్వచ్చు. కెరియర్గా అయితే బ్లాక్ బస్టర్. సో కానీ ఇదంతా చెప్పాం గురుగారు, నెగిటివ్ సైడ్ ఉండదా? ప్రతిదానికి పాజిటివ్ సైడ్ ఉండదా అంటే నెగిటివ్ సైడ్ కూడా ఉంటుంది. మీ జన్మ జాతకంలో దోషం ఉంటే దయచేసి పూజలు చేయించుకోండి. శ్రీకాళహస్తి కావచ్చు, శ్రీశైలం అవ్వచ్చు. మీ ఏ గ్రహానికి సంబంధించిన దోషం ఉందో దానికి సంబంధించిన పూజలు చేసుకొని నివారణ చేసుకోవండి. నివారణ చేసుకుంటే మంచిది. మీరు ముందుకెళ్ళొచ్చు. ఎందుకంటే సింహరాశికి సంవత్సరం బాగుంది. బాగున్నప్పుడే మనము కాలాన్ని వాడుకోవాలి, అంతే కదా. సింహరాశి వాళ్ళు చిన్న చిన్న రెమెడీలు, చిట్కాలు చేసుకోవాలి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి రావాలి. మర్చిపోకుండా మీరు స్వామి ఆలయానికి వెళ్ళండి, దర్శనం చేసుకోండి. అలానే ఆదివారం రోజు సన్ టెంపుల్కి వెళ్ళి స్వామి దర్శనం చేసుకోండి. మర్చిపోకుండా మోస్ట్ ఇంపార్టెంట్, రామాలయానికి వెళ్ళాలి. రాములవారి కాలు గట్టిగా పట్టుకోవాలి. ఈ సంవత్సరం శ్రీరామచంద్రుడిది, ఈ సంవత్సరం సీతాదేవిది, సీతారాములవారి. సో జస్ట్ టు రిమెంబర్, మీరు మర్చిపోకుండా సండే రోజు సన్ టెంపుల్కి వెళ్ళండి. ఓకే, ఇది చిన్న చిట్కా చేయండి. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, దారిద్ర్యంలో ఉన్నారో, నేను చెప్పిన రెమెడీస్ చేయండి. అద్భుతంగా ఉంది సింహరాశి. టేక్ కేర్. లక్ష్మీ నరసింహస్వామి నమో నమః. రాధాకృష్ణ. ఆల్ ద బెస్ట్. అందరు బాగుండాలి, అందులో మీరు ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. ఈక్షన్ ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.